ప్రతి మనిషికి ఏ గ్రూపా, బి గ్రూపా, ఓ పాజిటివా, బి పాజిటివా ఇట్లాంటి రక్తమే ఉంటుంది. కానీ హిందువు అయితే ఒక రకం గ్రూపులు, ముస్లిం అయితే ఇంకో రకం గ్రూపులు, క్రైస్తవులు అయితే ఇంకో రకం గ్రూపులు ఉండవు. లేదా హిందువుల్లో కులాల పరంగా బ్రాహ్మణులకైతే ఒక గ్రూపు, వైశ్యులకైతే ఒక గ్రూపు, దళితులకైతే ఒక గ్రూపు ఉండదు. అంటే భగవంతుడు సృష్టించేటప్పుడు ఈ వేరు చేసి చూడలేదు. అందరికీ కాళ్ళే ఉంటాయి, అందరికీ చేతులే ఉంటాయి, అందరికీ చెవులే ఉంటాయి, అందరికీ కళ్ళే ఉంటాయి. కానీ భగవంతుడు సృష్టిలో పెరుగుతున్నటువంటి మనిషి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సందేశాన్ని పక్కన పెట్టి దుర్మార్గంగా తయారవుతూ కుల వివక్ష చూపెడుతూ ఇంకొకళ్ళు ఆ కులంలో పుట్టారు కాబట్టి నావాడు కాదు అనేటటువంటిది, లేదా ఆ అణగారి ఉండాలి అనేటటువంటి ఒక రాక్షసత్వంతో నడుస్తున్నటువంటి రోజులు పోవాలన్నటువంటి సంకల్పం మన అందరిది కూడా. కానీ ఇంకా దరిద్రులు, ఇంకా రాక్షసులు, ఇంకా నికృష్టులు ఉన్నారనడానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి సంఘటన. ఒక దళిత యువకుడు బైక్ కొనుక్కున్నందుకు అతని చేతులు నరికినటువంటి ఉదంతం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఉదంతం. అలాంటి దుర్మార్గుల్ని కాల్చి చంపినా తప్పులేదు. నడి రోడ్డు మీద ఉరి వెయ్యలేం కాబట్టి ఏ ఎన్కౌంటర్లోనూ అట్లాంటి రాక్షసుల్ని కాల్చి చంపేయడం కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రాణానికి ప్రాణం న్యాయం కాదు. ఒక ఇంకా కులవివక్షతో రగిలిపోతున్నటువంటి అట్లాంటి నీచులు బ్రతకడానికి అనర్హులు అనేటటువంటిదే నేను చెప్పదలుచుకుంది. ఏదైతే బుల్లెట్ బండి నడుపుతున్నందుకు దళిత విద్యార్థి చేతులు నరికేసిన దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. శివగంగై జిల్లా మనామదురైకి చెందినటువంటి దళిత యువకుడు అయ్యస్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్నాడు. అతనికి బుల్లెట్ బైక్ ఉండటం మరో సామాజిక వర్గానికి చెందిన 3 యువకులకి కంటగింపుగా మారింది. బుధవారం అయ్యస్వామి తరగతులు ముగిసిన తర్వాత బండి మీద ఇంటికి వెళ్తుండగా 3 విద్యార్థులు అడ్డుకుని షెడ్యూల్డ్ కులంలో పుట్టి నువ్వు బుల్లెట్ ఎలా నడుపుతావు అంటూ 2 చేతులు నరికేశారు. అనంతరం బాధిత విద్యార్థి ఇంటికి వెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం మదురై రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చేతులు అతికించే శస్త్రచికిత్స నిర్వహించబోతున్నారు. ఘటన మీద పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వినోద్, ఆది, ఈశ్వరన్, వల్లరసుల్ని అరెస్ట్ చేశారు. అట్లాంటి రాక్షసుల్ని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్.